నిన్న మోదీ గారు కర్తవ్య భవన్ అని చెప్పి నిన్న ఇనాగ్రేట్ చేసిండ్రు. ఏంది కర్తవ్య భవన్ అది అని చెప్పి మాట్లాడితే చిన్న చిట్ట, బట్ జర డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏందిరా బాయ్ కర్తవ్య భవన్ అని అంటే, ముందు ఎట్లుంటుండంటే ఇది మినిస్టర్ ఏడా కూర్చుంటాడు, ఆయన తాలూకా ఆఫీస్ అంతా వేరే దగ్గర ఉంటుంది, మళ్ళీ వాళ్ళ తాలూకా క్లరికల్ డిపార్ట్మెంట్ అంతా ఇంకొక దగ్గర ఉంటుంది. అయితే ఇప్పుడు సామాన్య నాగరిక ఎవరైతే ఉంటారో అంటే మనకి ఏదైనా పని చేసుకోవాలని అంటే మంత్రి గారి దగ్గరకు పోయి రికమెండేషన్ చేయించుకోవాలి. నేను ఫోన్ చేసినాను, చేసి పెడతారు, బాబులు అందరు చేసి పెడతారు, ఐఏఎస్ బాబులు అందరు చేసి పెడతారు అంటే వాళ్ళ దగ్గరికి పోవాలి. వాళ్ళ దగ్గర నేను చెప్పిన నా క్లరికల్ స్టాఫ్కి వాళ్ళందరికీ చెప్పిన వాళ్ళు చేసేస్తారు, మీరు పోన్రి ఫలానా ఆఫీసర్ దగ్గరికి పోన్నారు, మళ్ళీ అక్కడ పోవాలి. అంటే భారత్ డయాబెటిక్ క్యాపిటల్ ఉంది కాబట్టి ఈ బాబులందరూ కాంగ్రెస్ ముందే కలగని ఏం చేసిందనంటే వీళ్ళందరినీ ముందే నడుచుకుంటూ పంపించాలి కదా, నడుచుకుంటూ అక్కడ అంతా తిరిగితే డయాబెటిక్ రాదు, బాడీ మంచిగా ఉంటుంది. ఈ లైఫ్ సైకిల్ డిజీజెస్ అంటాం కదా, లైఫ్ స్టైల్ డిజీజెస్ అంటాం కదా, ఇవి రాకుండా కాపాడే ప్రయత్నం చేసే ఒక గొప్ప ఎక్సర్సైజ్ చేసింది కాంగ్రెస్ పార్టీ వెనకడికి. అంటే ఇంత వ్యంగ్యంగా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని అంటే ఫ్రెండ్స్, మీరు ఒకసారి అర్థం చేసుకోవాలా, అసలు కామన్ సెన్స్ ఏమన్నా ఉండేనా? ఇప్పుడు నేను ఒక రాజకీయ నాయకుడిని అనుకుందాం, నాకు మంచి ప్రాపర్టీ అక్కడ ఉన్నాయి, నేనేం చేసిన బిల్డింగ్లు కట్టి ఇవి గవర్నమెంట్ ఆఫీసులు చేసి పడేసిన, కొన్ని 100 కోట్లు రేటు నెలకు, 100 కోట్లు. సరే, మళ్ళీ ఈ ఆఫీసులు ఎట్లుంటాయనంటే ఇట్లా మంచిగా ఇట్లా వస్తారు, ఇట్లా రాగానే వాడు వస్తాడు, ఇట్లా జరుపు సార్ వస్తుంది, సార్ ఏం కట్టడానికి ఏం బీగిండు మాకు, ఈజ్ ఎ గవర్నమెంట్ సర్వెంట్, బ్లడీ సంబడి షుడ్ అండర్స్టాండ్ దట్ ఈజ్ ఎ సర్వెంట్, ఈజ్ నాట్ ఏ ఓనర్. జరుగు ఒకడు వస్తాడు, బ్యాగ్ ఒకడు పెడతాడు, మళ్ళీ మనోడు ఇట్లా ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు. అరే మీరే సక్కంగా పనిచేసి ఉంటే ఇలా భారత్ అమెరికాకి ఛాలెంజ్ చేస్తుండే కదా రాబాయ్, మనకి టారిఫ్ల పంచాయతీ కూడా ఉండకపోతుండే కదా తీట ట్రంప్తో, మీరే సక్కగా ఉండుంటాయి. అసలు మీరు చేసిన ఒక గుణాత్మకమైన ప్రక్రియ ఏంది ఒకసారి చెప్పగలుగుతారా అని అంటే క్వశ్చన్ మార్కే ఉంటుంది ఇలా భారత్లో. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ఆల్ బాబూస్, బట్ ఐఎమ్ టాకింగ్ పర్టికులర్లీ అబౌట్ దట్ బాబూస్ హూ ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజాస్టర్స్. ఇట్లాంటి అడ్డమైన చాతలు చేస్తారు కదా వెనకటికి, ఇట్లాంటి వాళ్ళని అడుగుతున్నా. వీళ్ళకి ఎట్లుంటుంది అంటే ఒక సీక్రెట్ పెద్ద క్యాబిన్ ఉండాలా, రాగానే ఇట్లా నువ్వు రాగానే కోట్ ఇప్పేస్తావు, కోట్ ఎందుకు వేసుకొని వస్తారా ఇంట్లోకైనా, ఒక మాట అడుగుతాను, నువ్వు ఇంట్లోకైనా కోట్ వేసుకొని టిక్ వస్తావు, మళ్ళీ రాగానే అది తీసి హ్యాంగర్కి వేస్తావు కోట్, నువ్వు నార్మల్గా కూర్చుంటావు, ఓ పెద్ద సోఫా ఉంటుంది కాలు చాపుకొని కూర్చుంటాడు, అది వేరే విషయం. ఇప్పుడు గిరీష్ నువ్వు వేసుకుని షర్టు కింద చెడ్డ వేసుకున్నావా లేకపోతే ఏం వేసుకున్నావు అది వేరే విషయం, మీదికి కనిపిస్తున్నావు కదా గిరీష్ నీట్గా అని అంటే అది వేరే విషయం. బట్ నువ్వు చేసే పనేంద్రాబాయ్ అని అనేది కథ. అయితే కర్తవ్య భవన్లు ఏం చేసిరనంటే అన్ని ఓపెన్ క్యాబిన్లు చేసేసిండు మన ప్రధాని నరేంద్ర మోదీ. ఇట్లా క్యాబిన్లు ఏం లేవు, ఇక అన్నీ ఓపెన్, ఇక బయట పడతాయి కదా సీసీ కెమెరాలు అలా టక ఇట్లా చేస్తే ప్రాబ్లం అవుతుంది కదా, ఇట్లా చేస్తే అట్లా అవుతుంది కదా. ఇప్పుడు మావి కొన్ని కీలకమైన ఫైల్స్ ఉంటాయి, ఆ ఫైల్స్ పెట్టడానికి జర పెద్ద అల్మారాలు ఉండాలా, ఈ చిన్న అల్మారాలు అట్లా డిస్ట్రాక్షన్ చేస్తాయి బ్రదర్. అండ్ వరల్డ్ మొత్తం డిజిటలైజేషన్ సైడ్ పోతుంది కదా, మీకు రికార్డులు పెట్టుకొని ఏం సీక్రెట్లు ఉంటాయి నాకు అర్థం కాదు. సీక్రెట్లు ఉంటాయంట ఏముంటాయి అంటే, నీ టేబుల్ మీద ఇంత పెద్ద టేబుల్ ఉండాలా, నువ్వు ఇంత లిలిపుట్లు ఎక్కుంటావు, టేబుల్ అంతా కూడా హైట్ ఉండవు, నిజంగా చెప్తే పండుకుంటే టేబుల్కి 1/4 కూడా రావు, బట్ నీకు ఇంత పెద్ద టేబుల్ ఉండాలా, ఆ టేబుల్ వెనకాల ఒక పెద్ద ఏసీ వెనకాలకి ఇట్లా రావాలా, మళ్ళీ దాని తర్వాత నీకు ఒక టీ టేబుల్ ఒకటి ఉండాలా, ఒక పెద్ద లగ్జరీ సోఫా ఒకటి ఉండాలా, ఒక పెద్ద టీవీని ముంగడ పెట్టాలా, నీ ముంగడ ఒక కంప్యూటర్ సిస్టమ్ పెడతారు. నీ జీవితం నాకు అర్థం కాదు ఏంటంటే కంప్యూటర్ ఆపరేట్ చేసి కూడా వస్తుంది రాదా కొంతమందికి, అలా స్టాక్ మార్కెట్లో చూస్తారో ఏం చూస్తారో తెలియదు. మీరే ఇవన్నీ చూస్తుంటే, ఎందుకంటే ఈ మాట నేను ఎందుకన్నా అంటే నిన్న నరేంద్ర మోదీ గారు చాలా ఒక పెద్ద మాట మాట్లాడారు ఫ్రెండ్స్. ఏంటంటే ఒక ఫైల్ డిలే అయితే, ఒక ఫైల్ సంతకం కానీ 1 డే డిలే అయితే కనీసం ఒక లక్ష మ్యాన్ అవర్స్ వేస్ట్ అయినంత మనం అందరం భావించాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది. ఆఫ్కోర్స్ ఇది మోరల్ బూస్ట్ చేసే స్టోరీ లాగా మనకు అనిపిస్తుంది, నేను కాదని అంటలే, బట్ ఆయన మాట్లాడింది ఫ్యాక్ట్ కదా. అయితే ఈయన ఏం చేసిండంటే ఇవన్నీ తీసుకొని వచ్చి సెంట్రల్ విస్టా ప్రాజెక్టులని పెట్టి పడేసిండు. అంత ఒకటే దగ్గర తీసుకొచ్చినావు, మంచిగున్నాయి అలిషాన్ బిల్డింగ్లు ఉన్నాయి, దీనికంటే ఎక్కేం కావాలి, అద్దాల మేడలలో కాదా, మంచిగా చేసి పెట్టిండు. గార్డెన్ కనిపిస్తున్నది, మన హెల్త్ ఆర్గనైజేషన్స్ చెప్తాయి కదా ఏందని అన్నట్లు అద్దాలకి చూస్తే గ్రీనరీలు కనబడుతున్నాయి, చాయ్ పానీ ఫెసిలిటీస్ కూడా మంచి కార్పొరేట్ లుక్ వచ్చింది. ఇలా కార్పొరేట్ లుక్ వద్దు, ఆ చిడీల మీద దిగుతుంటే ఉంచుతారు చూడు తుప్పుమని, గట్లాంటి మరకలయ్యే కావాలా, ఎందుకంటే దాన్ని క్లీన్ చేయించినందుకు పైసలు ఖర్చు అవుతాయి, ఆ పైసల లేలకు కమిషన్లు దొరుకుతాయి, ఆఖరికి ఉంచుడు కూడా. ఇవి వెనకటికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ డిపార్ట్మెంట్ ఉందని అనుకుందాం ఫ్రెండ్స్, ఆ ఎక్స్ డిపార్ట్మెంట్లో 10 కార్లు కావాలి. వీళ్ళు వెనకటికి ఏం చేస్తుండే తెలుసా, సేమ్ ఇట్లానే రాజకీయ నాయకులకు ఏదైతే కిరాయి బిల్డింగ్లు ఉంటుండే, కిరాయి బిల్డింగ్ కట్టి కొన్ని 100 కోట్లు కట్టిరు కదా, అట్లనే
ఒక డిపార్ట్మెంట్లో 10 కార్లు కావాలంటే ఈ 10 కార్లు రెంట్కి తెచ్చుకుంటారబ్బా. ఈ రెంట్ ఎంత కడతారంటే నెలకు, దీనివల్ల మనకు కనీసం 7-8 కార్లు వచ్చేస్తాయి. కనీసం 3 కార్లన్నీ వస్తాయి. చలో 7-8 కాకపోయినా నేను ఎగ్జాగరేట్ చేసి మాట్లాడుతున్నాను. 2 కార్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. మేము రెంట్లే కడతాం. ఏందో అది చెప్తాం. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసిరా ఫ్రెండ్స్? మన ఇంట్లో ఎప్పుడైనా 15-20 సంవత్సరాల బండి కానీ కారు కానీ ఉన్నదా మన ఇంట్లో? 15-20 సంవత్సరాలు దాటిపోయి మొత్తం ఇట్లా దాన్ని రిపేర్ చేయించుకుంటూ నడిపిస్తుంటామా? అదే మీరు గవర్నమెంట్ ఆఫీసులలో కొనరి, ఒక బండి కనిపిస్తుంది, దాన్ని రిపేర్ చేసి దాన్ని అంటే ఎంత సంపాదించుంటారు ఒక్కొక్క బండి మీద ఈ బాబులు. వెనకటికి ఉండొచ్చు భయ్, నేను కాదనంటే ఐఏఎస్ ఆఫీసర్ అన్నప్పుడు అని ఉండొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళంతా కేవలం మహారాజులే కదా. వాట్ ఈస్ దట్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు దిస్ గ్రేట్ నేషన్ ఈజ్ ఎ క్వశ్చన్ ఆఫ్ డిస్కషన్ టుడే. ఏం చేసిరు భయ్ మీరు అని అనేది ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఎందుకు అడుగుతున్నా అంటే ఈ బాబుల లొల్లి మామూలుగా లేదు. ఇప్పుడు నేను ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే మన తెలంగాణకు సంబంధించిందే మాట్లాడితే 19 లక్షల ఎకరాల అటవీ భూమి నేను అడుగుతున్న వాళ్ళందరినీ ఏమన్నా ఉన్నాయా, తెలివితేటలు ఉన్నాయా? ఇంత బహిరంగంగా నేను అడుగుతున్నప్పుడు ఆ పేపర్ ఆధారాలు పెట్టినట్టు నేను లెక్కలు పెట్టి చూపించిన ఒక్కనాడన్నా వీళ్ళు మాట్లాడగలిగినరా దీని మీద అని అంటున్నా. మళ్ళా ఒక్కొక్క డిఎఫ్ఓ నిజంగా చెప్పాలని అంటే ఒక్కొక్క ఫారెస్ట్ ఆఫీసరు మళ్ళా ఒకసారి నిజంగానే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రేటు చేపియాలని అంట. మీరు నిప్పులు కదా, చేపిస్తే మంచిది కదా. ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంటే చెప్తున్నా, బద్నామీ రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుతుంది ఎప్పుడు. బట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీకు తెలుసా, ఆడు చిన్న కటపులాడ పెట్టిండు అనుకో, ఆన్ సొంత ఇల్లు వాడు కట్టుకోనికనే పంచాయతీ. మళ్ళీ ఈ సిగ్గు తప్పిన వాళ్ళకు కావాలి టైగర్స్లో 13 సంవత్సరాల నుంచి ఒక పెద్దపూలు రాలే ఆడికి. పెద్దపూలు వచ్చినా బతికిపోలేదు మళ్ళీ ఆడికి. ఎవడు అడగొద్దు దీనికి. ఇట్లాంటి ఆఫీసులు మళ్ళీ ఆ ఇంట్లో 3-4 పనులు, పెద్ద ఫార్చునర్ కార్లు, ముంగట కూడా వెనుకోకూడు లెఫ్ట్ రైట్ సెంటర్లో పరేడ్ చేస్తూ ఉంటారు వీళ్ళకందరికీ. ఇక నిజంగా చెప్పాలని అంటే ఈ కర్తవ్య భవన్ రూపంలో వీళ్ళకు కర్తవ్యం అనేది పరిచయం చేసిండు ఇవాళ దేశ ప్రధాని. సీల్డ్ క్యాబిన్లు పక్కకు తీసి ఓపెన్ క్యాబిన్లు పెట్టిండు. అది నిజంగా కరెక్ట్. ఇప్పుడు మీరు ఏదైనా జాపనీస్ కంపెనీకి ఓన్రీ ఫ్రెండ్స్, ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఎ జాపనీస్ కంపెనీ, సో ఐఎమ్ ఎలిజిబుల్ టు సే దిస్. నేను ఒక జాపనీస్ కంపెనీలో పనిచేసిన. ఆడ మీకు ఎంత పెద్దోడైనా వైస్ ప్రెసిడెంట్ అయినా సరే ఇట్లా టేబుల్ పక్కన చిన్నగా కూర్చొని ఉంటాడు. ఒకటే లైన్లో ఒకటే టేబుల్ పెద్దగా ఉంటుంది, జాయిన్ చేసి పెడతారు, కుర్చీలు ఉంటాయి. నీ పక్కోడు వైస్ ప్రెసిడెంట్ ఉండొచ్చు, నువ్వు నార్మల్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ కూడా ఉండొచ్చు. మీరు పక్కనే కూర్చొని ఉంటారు. ఏముంటుంది చెప్పు అంత సీక్రసీ నాతో మాట్లాడు. నీకు టేబుల్ కావాలా, 4 ఫోన్లు కావాలా, ఆ ఫోన్లు ఎత్తి సావు, కంప్యూటర్ కావాలా, అది ఎప్పుడు వాడవు, నీ పర్సనల్ పనులు ఉండాలా, అసలు ఏంది అని అనేది ఆలోచిస్తే ఎవరికైనా ఆన్సర్ ఉంటుందా? ఇవాళ ఇవన్నీ తీసేసి ఇప్పుడు సెంట్రల్ విస్టా అనేది అయితే కొత్త పార్లమెంట్ కట్టారు కదా, సుమారు 20,000 కోట్ల ప్రాజెక్ట్ అది. ఇవన్నీ తీసుకొని వచ్చి చేస్తే నెలకు, నిన్న మోదీ గారు మాట్లాడుతుంటే ఇన్నది కరెక్ట్ అయితే, స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా, 150 కోట్లు సేవ్ అవుతాయంట నెలకు. అంటే అంచెలంచెలుగా ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ అనేది మొత్తం కొన్ని చూస్తా అయిపోతుంది కదా. నాకు తెలిసి ఒక 5-6-10 సంవత్సరాల కేల ఖతం, దుకాణం బంద్ అయిపోతుంది కదా ఎంతైతే పైసా పెట్టినామో మనం. అంటే విజనరీ, ఖర్చును ఎట్లా తగ్గిద్దాం, ఆర్థిక వ్యవస్థను ఎట్లా మెరుగుపరుస్తాం, మురుగబెడదామనే ఆలోచన తప్ప దీన్ని మంచి చేద్దామన్న ఆలోచన ఒకటికన్నా వచ్చిందా? ఇది చేస్తే టిప్పనీలు. ఇప్పుడు ఏం అవసరం ఉండే, ఇక మళ్ళీ నేను ఏమన్నా మాట్లాడిన అనుకో మళ్ళీ మతతత్వం అని అంటారు. నేను అందుకే ఇప్పుడు ఆ టాపిక్కి పోతలేను. సో ఇన్ ఎనీ కేస్ ఈ మూవ్ కర్తవ్య భవన్ తీసుకొని వచ్చి వాళ్ళకు క్యాబిన్లు తీసేసి బాబులకు అందరికీ ఓపెన్ ఎయిర్లల్లో, నిజంగా ఓపెన్ ఎయిర్ కూడా కాదు, మంచి ఆఫీసులు చూసిరు కదా, ఎంత అలీషాన్ ఆఫీసులు కట్టిరు. ఇవి కట్టి పని చేయించినందుకు దీన్ని మీరు సమర్థిస్తారా లేదా వ్యతిరేకిస్తారా? మీ కమెంట్ రూపంలో జర చెప్పుండ్రు ఫ్రెండ్స్. లైక్, షేర్, కమెంట్ చేయనీకే ఆర్ సబ్స్క్రైబ్ చేసుకోనీకే కర్తవ్య భవన్లు కట్టాల్సిన అవసరం లేదు. మీరు ఒక కర్తవ్య సంకల్పంతోనే ఒక లైక్ కొట్టి ఒక కమెంట్ పెట్టినా మాకు పరమానందం అవుతుంది, బ్రహ్మానందం అవుతుంది. భారత్ మాతాకి జై.